ప్రియులారా, దేవుడు ఈ లోకమును వెలిగించాలని చీకటి గల హృదయాలలో తన మాటలు, తన వాక్యము అనే వెలుగు నింపాలని, మానవ జీవితాన్ని అందంగా అలంకరించాలని కోరుతూ ఉన్నాడు. గనుకనే ఆయన మాటకు విరుద్ధంగా, ఆయన ఆలోచనలకు భిన్నంగా, ఆయన ఉద్దేశాలకు భిన్నంగా మానవుడు రాంగ్ రూట్లో వెళుతున్నప్పుడు, అపవాదికి హృదయాన్ని ఇచ్చి, చీకటికి హృదయాన్ని ఇచ్చి, పాపము అనే ఊబిలో చిక్కుకుపోతున్నప్పుడు దేవుడు ఆ దుర్నీతి మార్గాల నుండి, ఆ నాశనకరమైన గుంటలో నుండి మనల్ని అందరినీ విడిపించి ఒక సత్య మార్గములో మనల్ని వర్ధిల్లింపచేయాలని ఈ ప్రపంచానికి ఆహ్వానాన్ని అందించాడు. ఆ ఆహ్వానం మీరు చాలాసార్లు చదువుకున్నారు. మరొక్కసారి మీ వినికిడిలో అది ఫలించున్నట్లు మరొకసారి అది చదువుదాం. దేవుడు ఈ ప్రపంచానికి అందించినటువంటి ఆహ్వానం, యూనివర్సల్ ఇన్విటేషన్. దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఇన్విటేషన్. ఆ ఇన్విటేషన్ ఒకసారి మీ బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివే ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు అంటేనే ప్రేమ. పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. పాత నిబంధన కేవలం యూదులకు మాత్రమే పరిమితం, అంటే ఇశ్రాయేలీలకు మాత్రమే పరిమితమైనటువంటి గ్రంథం అది. కానీ ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, ఇది సర్వలోకానికి దేవుడు పంపించింది, సర్వలోకానికి అనుగ్రహించింది. పాత నిబంధన కేవలం యూదుల దగ్గర మాత్రమే, అనగా ఇశ్రాయేలీల దగ్గర మాత్రమే ఉండేది. క్రొత్త నిబంధన సర్వలోకములో ఎవరైతే క్రీస్తును రక్షకునిగా అంగీకరించి, విశ్వసించి నూతన జీవనాన్ని పొందటానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు క్రొత్త నిబంధనను బహుమానంగా ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో ప్రపంచానికి దేవుణ్ణి పరిచయం చేస్తూ భక్తులు ఎంత అద్భుతంగా పరిచయం చేశారంటే, దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమ అయిన దేవుడు, ఆ లక్షణం, ప్రేమించే లక్షణం ఉంది ఆయనలో. ఆ ప్రేమ అయిన దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంతో ప్రేమించాడంటే అర్థం ఏంటి? అవధులు ఉన్నాయా ఆ ప్రేమకి? లేవు. చాలా ప్రేమించాడు ఈ ప్రపంచాన్ని, అనగా మానవాళిని. ఎంతో ప్రేమించి మానవాళి ఏ ఒక్కరూ నశించిపోకూడదని, చూడండి, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను ఈ ప్రపంచం కొరకు అనుగ్రహించారు. మానవాళి పాప పరిహారార్థము, మానవాళి పాప క్షమాపణ కొరకు ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన పవిత్ర రక్తాన్ని చిందించి ఒక గొప్ప బలియాగాన్ని జరిగించి, ఆ త్యాగం ఎందుకు అనే ప్రశ్న మానవునిలో ఉద్భవించినప్పుడు, ఈ త్యాగం ఎందుకు అంటే నీవు పొందవలసిన శిక్షకు బదులుగా, నీవు పొందవలసినటువంటి నరక శిక్షకు బదులుగా నీవు పొందవలసినటువంటి ప్రతిఫలాన్ని నేను అనుభవించి నీకు నిత్య జీవితాన్ని ఉచితంగా ఇస్తున్నాను. నీ శిక్ష నేను భరిస్తున్నాను, నీ శిక్ష నేను తీసుకుంటున్నాను, నీ స్థానంలో నేను బలవుతున్నాను. ఇది దేవుని యొక్క ప్రణాళిక. పాపము వలన వచ్చేటువంటి ఆ జీతం ఏదైతే ఉందో, ఆ మరణం, ఆ బాధాకరమైనటువంటి స్థితి, ఆ ఇబ్బందికరమైనటువంటి స్థితి, ఆ స్థితికి నిన్ను వెళ్ళనివ్వకుండా, ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళి నాశనమైపోకుండా, ఆ బాధ నువ్వు భరించలేవని ఎరిగినటువంటి ప్రభువు నీకు బదులుగా మరణించి నీకు నిత్య జీవితాన్ని వాగ్దానం చేశారు. ఇది ప్రభువు సర్వమానవాళి కొరకు చేసినటువంటి గొప్ప త్యాగం. ఒక మనిషి పాపంలో పడిపోతే, పాపంలో పడిపోయినటువంటి మనిషికి శిక్షగా నిత్యాగ్ని లేదా వేదన అనే పరిస్థితి రాబోతుందని ఎరిగి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని మనిషి ఆలోచించుకుని పరిగెత్తి నేను ప్రభు పాదాల చెంతకు వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించి, నన్ను కనికరించి, నీ రక్షణ భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని నేను వేడుకుంటే, మారు మనస్సు పొందితే ప్రభు నన్ను క్షమిస్తారు,
అంత ప్రేమ నా పట్ల చూపిస్తున్నారు, అంత దయ నా పట్ల చూపిస్తున్నారు, అంత జాలి నా పట్ల చూపిస్తున్నారు. ఇది ప్రపంచం గ్రహించాలి. నేను చాలాసార్లు చెప్పాను, మన భారతదేశంలో ఎవరైనా ఒక వ్యక్తి అసాంఘిక కార్యకలాపాలు జరిగిస్తే, సమాజంలో నేరాలు ఘోరాలు సంఘ విద్రోహ కార్యక్రమాలు జరిగిస్తే, ఆ వ్యక్తి చేసినటువంటి నేరాలకు ప్రతిఫలంగా శిక్షలు విధిస్తారు చట్టంలో. ఆ శిక్షలలో ఒక బాధాకరమైన ముగింపు పలికేటువంటి శిక్ష ఏంటి అంటే ఉరిశిక్ష, మరణదండన. ఉరిశిక్ష విధింపబడినటువంటి ఖైదీకి ఎలాంటి కనికరం చూపించకుండా తాను చేసిన పాపానికి ప్రతిఫలంగా ఉరికొయ్యకు వేలాడదీసి నిర్దాక్షిణ్యంగా అతన్ని చంపేస్తారు. ఇలా మన భారతదేశంలో తప్పులు చేసినటువంటి ఎందరో ఆ ఉరిశిక్షకు బలైపోయారు, చచ్చిపోయారు. కానీ అలాంటి పరిస్థితుల్లో మన రాజ్యాంగంలో, మన చట్టంలో ఒక వెసులుబాటు కల్పించారు. ఆ వెసులుబాటు ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఉరిశిక్ష విధింపబడినటువంటి ఖైదీ పరివర్తన చెందితే, ఆ పరివర్తన చెందినటువంటి వ్యక్తి తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపపడి ఇక మీదట అలాంటి తప్పు చెయ్యను అని నిశ్చయించుకొని తాను చేసిన తప్పును బట్టి క్షమించమని, ఒక అవకాశం ఇప్పించమని, ఆ మరణదండన నుండి తప్పించమని రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఎవరైనా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకుంటే రాష్ట్రపతి మనసు కరిగితే, ఇష్టపడితే ఆయన సంతకం పెడతాడు. అంటే ఉరిశిక్షను ఏం చేయొచ్చు, ఆయన రద్దు చేయొచ్చు. అంటే భూమి మీద మన ప్రభుత్వంలో ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి పశ్చాత్తాపం చెందితే, పశ్చాత్తాపం చెందిన వ్యక్తిని కాపాడటానికి రాష్ట్రపతికి అధికారం ఉంది. ఇది ప్రభుత్వం వారి నియమం. ప్రభుత్వానికి నియమం ఉన్నప్పుడు మరి ప్రభువుకు నియమం ఉండదా? ప్రభుత్వం మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తుందా, ప్రభు ఎక్కువ మనుషుల్ని ప్రేమిస్తాడా? మనం ప్రభుత్వానికి పిల్లలం కాదు, ప్రభువుకు పిల్లలం. ప్రభుత్వమే ఇలాంటి అవకాశాలు కలిగించినప్పుడు, ఇలాంటి చట్టాలు, ఇలాంటి నియమాలు చేసినప్పుడు ప్రభువు చేయడా? మరి నువ్వు నేను నశించిపోవడం ఆయనకి ఇష్టమా? నువ్వు నేను నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టమా? నువ్వు నేను నిత్యాగ్నికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టమా? ఇష్టం లేదు. అందుకే మానవుడు చేసినటువంటి అతిక్రమ క్రియలను దిద్దుకోవటానికి ఇష్టపడితే, మానవుడు చేసినటువంటి తప్పు క్రియలను దిద్దుకోవటానికి ఇష్టపడితే, తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపపడితే, తన తప్పు తాను తెలుసుకుని మారు మనస్సు పొందితే, ఆ మారు మనస్సు పొందినటువంటి వ్యక్తికి దేవుడు క్షమాభిక్ష ప్రకటించాడు. క్షమాభిక్ష. ఇక్కడ క్షమాభిక్ష ఎవరు పెడుతున్నారంటే రాష్ట్రపతి పెడుతున్నాడు. అది ఆయనకి ఇష్టపడితే. ఒకవేళ నిజంగా ఒక వ్యక్తి పశ్చాత్తాపడినా, నిజంగా ఒకవేళ ఒక వ్యక్తి మారు మనసు పొందిన రాష్ట్రపతికి ఇష్టం లేదనుకోండి, ఏం చేయడు? సంతకం పెట్టడు. ఒకవేళ ఇతడు నటించి రాష్ట్రపతిని మెప్పించిన, ఒకవేళ ఆయన మనసు బాగుందనుకోండి, పెట్టేయచ్చు. అంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినప్పుడు మంచోళ్ళు చనిపోవచ్చు పెట్టనప్పుడు, లేదా చెడ్డవాళ్ళు బతికేయచ్చు. ఇలాంటి అవకాశాలు ఉంటాయి అక్కడ. కానీ ప్రభు దగ్గర అలా కాదు. ఎవరు నిజంగా మారు మనసు పొందుతారో, ఎవరు నిజంగా పాపాల విషయమై పశ్చాత్తాపడతారో, ఎవరు నిజంగా ఆయనను విశ్వసిస్తారో, ఆయన పవిత్ర రక్తం ద్వారా మేము శుద్ధీకరించబడ్డామని ఆ దేవుని నియమాన్ని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రం తప్పక ఏమవుతారు? రక్షణలోనికి వస్తారు, రక్షింపబడతారు. అదే ఇక్కడ వ్రాయబడింది. చూడండి ఏమని వ్రాయబడింది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభు ఈ లోకానికి రావడంలో గల ప్రధానమైన ఉద్దేశం ఇదే. ఏంటి ఆ ప్రధానమైన ఉద్దేశం అంటే, మానవుడు పాపం చేసి చెడిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నాడు. నాశనానికి వెళ్ళిపోయి ఆ ప్రతిఫలాన్ని అనుభవించబోతున్నాడు. తాను చేసిన తప్పులకు తగిన ప్రతిఫలం. నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. నీ చర్యకు ప్రతిచర్య, నీ పనికి ఫలితం. నువ్వేం చేసావో ఆ ఫలితమే పొందుకుంటావు. నువ్వు వడ్ల గింజలు విత్తితే వడ్ల గింజలనే కోస్తావు, చింతగింజలు విత్తితే చింతకాయలు కోసుకుంటావు.
గోధుమలు విత్తితే గోధుమలు కోసుకుంటావు, నువ్వేం విత్తావో ఆ పంటనే కోస్తావు. అలాగే నీ క్రియల ఫలితాన్ని, ఈ భూమి మీద నీవు చేసిన క్రియల ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. మనం అనుకుంటాం మన క్రియలు మనతో రావనుకుంటాం. నో, మన క్రియలు ఎప్పుడు మనకు ఫలితాన్ని ఇస్తాయి. మన క్రియలు ఎప్పుడు మనకు ఫలితాన్ని ఇస్తాయి. నువ్వు మంచి ఆహారం తిన్నావు అనుకో, మంచిగా కూర్చుంటావు. అదే గడ్డి తినొస్తే, మట్టి తినొస్తే ప్రశాంతంగా కూర్చోగలవా? చెప్పండి, ప్రశాంతంగా కూర్చోగలవా? కూర్చోలేవు. మనం లోపలికి ఏది పోస్తున్నావో దాన్ని బట్టి ఫలితం వస్తుంది కదా. నీళ్లు తాగినవాడు ప్రశాంతంగా ఉంటాడు, మందు తాగినవాడు ఎందుకు ప్రశాంతంగా ఉంటాడు? తాను చేసిన క్రియను బట్టి ఆ ఫలితాన్ని చూపిస్తున్నాడు. అలాగే మన జీవితంలో మనం చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుంది. అలాగే మనం పాపపు క్రియలు చేసినప్పుడు ఆ పాపపు క్రియల ఫలితాన్ని కూడా మనం అనుభవించి తీరాల్సిందే. అది ఎక్కడికి పోదు. తిమోతి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కొందరి పాపములు వారి ముందర నడుచుచున్నవి, కొందరి పాపములు వారి వెంట పోచున్నవి అంటాడు. కాబట్టి మన పాపం మనల్ని ఏమి విడిచిపెట్టదు. చేసిన పాపం ఎక్కడికి పోదు, చేసిన పాపం ఎక్కడికి పోదు. దాని ఫలితాన్ని మనిషి అనుభవించాలి. అలాంటి స్థితిలో, దిక్కులేని స్థితిలో, ఒకవేళ తెలియక తప్పు చేసి మనిషి అయ్యో నేను పాపం చేశాను అని రియలైజ్ అయితే, మారు మనసు పొందితే, కన్నీరు విడిస్తే, మంచిగా బ్రతకటానికి నిశ్చయించుకుంటే, ఇక మీదట నీతిగా బ్రతుకుతాను అనే నిశ్చయం చేసుకుంటే, నా తప్పులు దిద్దుకుంటాను అని నిశ్చయం చేసుకుంటే, అలాంటి మారు మనసు పొందినటువంటి వ్యక్తికి దేవుడు ఒక అవకాశాన్ని ప్రసాదించాడు. ఆ అవకాశమే యేసుక్రీస్తు. ఆయన నీ లోకానికి పంపించి పవిత్రంగా మేము బ్రతకలేకపోతున్నాం అనుకుంటున్నటువంటి ప్రపంచానికి పవిత్రంగా బ్రతకటం కూడా సాధ్యమే అని నిరూపించినటువంటి మహానుభావుడు మన రక్షకుడైన దైవకుమారుడైన యేసుక్రీస్తు. ఈ ప్రపంచం చేతులెత్తేసింది, పవిత్రంగా బ్రతకటం ఎవరి వల్ల కాదు అని, పరిశుద్ధంగా బ్రతకటం ఎవరి వల్ల కాదు, నీతిగా బ్రతకటం ఎవరి వల్ల కాదు అని ప్రపంచం చేతులెత్తేసింది. దురాలోచన కూడా చేయకుండా జీవించటం ఎవరి వల్ల కాదు అని ప్రపంచం చేతులెత్తేస్తే, లేదు అది సాధ్యమే అని నిరూపించిన ఏకైక వ్యక్తి ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఒక పక్కన నిలబడినవాడు. అలాంటి క్యారెక్టర్ కలిగి భూమి మీద బ్రతికినటువంటి వ్యక్తి నీకోసం నా కోసం ప్రాణం ఇచ్చాడు. నీకోసం నా కోసం ఒక గొప్ప బలియాగాన్ని జరిగించాడు. ఆయన చేసినటువంటి బలియాగం సర్వమానవాళికి విమోచనను, విడుదలను ప్రసాదించింది. ఆ విమోచనలో, ఆ విడుదలలో మానవుడు తన తప్పులు దిద్దుకొని, తన పాపాన్ని కడుక్కొని తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరగలిగే అవకాశాన్ని పొందుకుంటున్నాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ఎలాగైతే ఖైదీ ప్రాణం నిలబడుతుందో ఉరిశిక్ష నుండి, ప్రభు క్షమాభిక్ష పెడితే ఆ క్షమాభిక్ష పొందినవాడు నిత్యాగ్నికి వెళ్ళిపోకుండా, నిత్య మరణానికి వెళ్ళిపోకుండా ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవానికి వెళ్తాడు. అందుకే నా యందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. అది రక్షణలో ఉన్న పరమార్థం, రక్షణలో దాగి ఉన్న గొప్ప భాగ్యం అది. ఆ తర్వాత మాట చదువుదాం. లోకము 17వ వచనం, లోకము అనగా మనుష్యులు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ మాట మీరు అందరూ గమనించాలి. నువ్వు పాపివి, నువ్వో పాపివి, నువ్వో పాపివి, నువ్వు పలానా దానివి, నువ్వు పలానా వాడివి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి అనటానికి క్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపలేదు. అలా తీర్పు తీర్చి, ఇదిగో నువ్వు చేసిన ఈ పాపాన్ని, ఈ పాపం చేసావు కాబట్టి నువ్వు ఆ శిక్ష పొందుకోవాలి, నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి శిక్ష పొందుకోవాలి, నువ్వు అలాంటి పాపం చేసావు కాబట్టి ఆ శిక్ష పొందుకోవాలి అని మీకు వెంటనే శిక్షలు విధించేయటానికి ప్రభువుని లోకానికి దేవుడు పంపలేదు. ఒకవేళ అదే చేయడానికి ప్రభు ఈ లోకానికి వస్తే ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టేవాడు అంటూ ఎవడు ఉండడు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను
పొందలేకపోవచ్చున్నారు అని లేఖనం సాక్ష్యమిస్తోంది. కాబట్టి మానవులెవరూ కూడా దేవుని దృష్టికి ప్రభువు లాంటి పరిశుద్ధులుగా, ప్రభువు లాంటి నిందారహితులుగా, ప్రభువు లాంటి నీతిమంతులుగా లేరు. కాబట్టి ప్రభు ఈ లోకానికి నీకు తీర్పు తీర్చడానికి రాలేదు. నీకు తీర్పు తీర్చి నిన్ను శిక్ష విధించేసి నిన్ను చంపేయడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు. ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, ఆయనను ఈ లోకములోనికి దేవుడు ఎందుకు పంపించాడో చెప్తున్నాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకం అర్థం చేసుకోవట్లేదు ఈ విషయాన్ని. చాలామందికి ఈ విషయాలు లోతు తెలియక వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు, సువార్తను అపార్థం చేసుకుంటున్నారు, దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నారు, బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. తర్వాత మాట చదువుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే ఇక్కడే ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరించి మారు మనస్సు పొందాడు గనుక, తన మనస్సు మార్చుకున్నాడు గనుక, తన పాపాల విషయంలో పశ్చాత్తాపం చెందాడు గనుక ఇక అతనికి ఏం తీర్చబడదు? తీర్పు తీర్చబడదు. ఎందుకంటే తన పాపం విషయంలో అతడు ఏం పొందాడు? పశ్చాత్తాపం పొందాడు. అయ్యో నేను పాపినని గ్రహించాడు. నేను తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నానని గ్రహించాడు. ఇక మీదట నేను తప్పు మార్గంలో వెళ్ళకూడదు, నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? నీతి మార్గంలో, జీవ మార్గంలో నడుచుకోవాలన్న సత్యాన్ని గ్రహించాడు కనుక అతనికి ఏం తీర్చబడదు? తీర్పు తీర్చబడదు. తర్వాత మాట చదువుదాం. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఒక వ్యక్తి మారు మనస్సు పొంది పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నీవే నన్ను రక్షింపగల సమర్థుడవు, నీ ద్వారా తప్ప ఎవ్వడు నిత్య జీవానికి వెళ్ళలేడు, నీవే నాకు నిత్య జీవితాన్ని వాగ్దానం చేసిన వాడవు, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళకి తీర్పు ఉండదు. వాళ్ళు తప్పించుకుంటున్నారు, ఆ తీర్పులోనికి రాక తప్పించుకుంటున్నారు. లేదు, విశ్వాసం ఉంచక ఇక ఆ చీకటిలోనే, ఆ పాపపు జీవితంలోనే, ఆ లోక సంబంధమైన బ్రతుకులోనే, ఆ ఇష్టానుసారమైన జీవితంలోనే, ఆ దైవద్రోహ కార్యక్రమాలలోనే నిమగ్నమై ఒకవేళ ఒక వ్యక్తి చచ్చిపోతే అతడు చేసిన దాని ఫలితాన్ని అనుభవించడానికి వెళ్ళిపోయినట్టే. ఇక ఎలాంటి అవకాశం లేదు. దేవుడిచ్చిన అవకాశాన్ని అతడు తృణీకరించాడు. క్రీస్తుని అంగీకరించను, నాకు నిత్య జీవితం అవసరం లేదు, నేను బ్రతికినంతకాలం ఇలాగే బ్రతుకుతాను, నేను హ్యాపీగా బ్రతుకుతాను, ఎంజాయ్ చేస్తాను, లోకాన్ని అనుభవిస్తాను, ఏ పాపం కావాలంటే ఆ పాపం చేస్తాను, నా దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నా మనస్సు యొక్క కోరిక చొప్పున ప్రవర్తిస్తాను, నాకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోతా, ఎవరిని లెక్క చేయను, దేవునికి భయపడను, నేను పాపపు జీవితంలోనే బ్రతుకుతాను, చీకటి జీవితంలోనే జీవిస్తాను అని ఎవరైనా అనుకొని అలాగే ముందుకెళ్ళిపోయారనుకోండి, అలాగే చచ్చిపోయారనుకోండి, జీవితం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళమే కదా. మనందరికీ కొంత ఆయుష్కాలం ఈ భూమి మీద ఇవ్వబడింది. ఆ దినాలు గతించిపోయిన తర్వాత మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరణం అందరికీ వచ్చును, మరణము అందరికీ వచ్చును, కొందరికి కాదు అందరికీ వచ్చును. మనం అందరము మరణించవలసిన వారమే. ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉంటాం, తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి శ్మశానంలోకి శరీరం వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాల్సిందే, ఆయన ముందు నిలబడాల్సిందే. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఎలాగూ వెళ్ళవలసిన నేను పాపంలో చనిపోయి వెళ్ళనా, పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళనా? ఇది మనిషి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అలాగే నేను పాపాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టనా, పాపంలో ఉండే ఈ లోకాన్ని విడిచిపెట్టనా? ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనం తీసుకోవాలి. నేను పాపంలో ఉండి లోకాన్ని విడిచిపెట్టినా అలాగే విడిచిపెడతాను, పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టినా ఎలాగూ ఈ లోకాన్ని విడిచిపెడతాను. ఇక్కడ కామన్గా ఉన్నది లోకాన్ని విడిచిపెట్టడం, కామన్గా లేనిది పాపాన్ని విడిచిపెట్టడం లేదా పాపంలోనే ఉండిపోవడం. లోకాన్ని విడిచిపెట్టడం ఎలాగూ కామన్. అయితే పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెడతావా, పాపంలోనే ఉండి లోకాన్ని విడిచిపెడతావా అనేది నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అదే సువార్త నీ ముందుంచింది.
సువార్త నీ ముందుంచింది ఆ నిర్ణయం తీసుకోమని, ఏం తీసుకుంటావో తీసుకో అని చెబుతూ అంటోంది. విశ్వాసం ఉంచని వానికి అతడు విశ్వాసం ఉంచలేదు గనుక ఇంతకు మునుపే ఏమైంది? తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే. చూడండి తీర్పు, చూడండి తీర్పు, అమలవుతున్న తీర్పు. ఈరోజు ప్రపంచం మీద అమలవుతున్నటువంటి తీర్పు, ఈరోజు ప్రపంచం అంతటికీ అమలవుతున్న తీర్పు ఇదే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఏంటా తీర్పు? వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగు ఎక్కడికి వచ్చెను? మనుషుల మధ్యకు వచ్చెను, లోకములోనికి వచ్చెను. కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇది క్లియర్. ఇంకా అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది మారలేదు. మారకపోవడం అంటే మతం మారకపోవడం కాదు, మనసు మారకపోవడం. అంటే పాపాన్ని విడిచిపెట్టకపోవటం, లోకపు జీవితాన్ని విడిచిపెట్టకపోవటం, దేవుని భయం లేకుండా బ్రతుకుతున్న బ్రతుకుని విడిచిపెట్టకపోవటం, ఆ చీకటి సంబంధమైన బ్రతుకుని విడిచిపెట్టకపోవటం, ఆ అసహ్యకరమైన ఆలోచన విధానాన్ని విడిచిపెట్టకపోవటం. ఇవి చాలామందికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? ఎందుకు ఇష్టపడట్లేదట? తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగు మాకు వద్దు, మాకేం కావాలి? చీకటే కావాలి. అంటే మాకు చెడ్డ క్రియలే ఇష్టం, మంచి క్రియలు మాకు ఇష్టం లేదు. మాకు ఈ జీవితం అలవాటైపోయింది. మాకు ఈ జీవితం ఏమైపోయింది? అలవాటైపోయింది. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకో మంచి మాట వ్రాయబడింది, కడుగబడిన పంది అన్నాడు. కడుగబడిన పంది. నిజంగా పందుల జీవన శైలి మనం అబ్జర్వ్ చేస్తే అవి ఎప్పుడు కూడా నీట్గా ఉండటానికి ఇష్టపడే జంతువులు కావు. ఇప్పుడు ఈ పంది యొక్క జీవన శైలి ఏంటంటే, మామూలుగా మురికి పట్టడం వేరు, మామూలుగా రోడ్డు మీద దుమ్ము పట్టడం వేరు. కానీ దాని జీవన శైలి ఏంటంటే బురదలో దొరలడం పందికి ఇష్టం. బురదలోనే ఎక్కువ ఉంటుంది. బురదకి పందికి అవినాభావ సంబంధం ఉందన్నమాట. అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు అన్నట్టు ఉంటుంది అది. సో ఎప్పుడు కూడా నిత్యం కూడా బురదలో ఉండడానికి ఇష్టపడేటువంటి జీవి పంది. అలాగే చీకటి సంబంధికి చీకటే కావాలి. చీకటి సంబంధికి ఏం కావాలి? చీకటే కావాలి. నువ్వు ఎంత లాక్కుని వెళదామన్నా వాడు వెలుగులోనికి రాడు. తన క్రియలు చెడ్డవైనందున అతడు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నాడు. ఆ చీకటి సంబంధిగానే కాలం గడుపుతున్నాడు. విచారకరమైన విషయం ఏంటంటే, ఏదో ఒక రోజు ఆ చీకట్లో ఉండే చచ్చిపోతాడు. ఇది విచారకరమైనటువంటి విషయం. ఎక్కడుండి చచ్చిపోతాడు? ఎస్, ఆ చీకట్లోనే కాలం గడుపుతూ ఆ చీకట్లోనే ఏదో ఒక రోజు చనిపోతాడు. అప్పటి వరకు చేసిన క్రియల ఫలితాన్ని అనుభవించడానికి మహా అయితే 60 ఏళ్ళు, లేకపోతే 65 ఏళ్ళు, లేకపోతే 70 ఏళ్ళు. అది కూడా ఏ అనారోగ్యాలు లేకుండా బతికితే, లేకపోతే ఏ ప్రమాదాలు జరగకుండా బ్రతికితే. అలా కాకుండా ఆయుర్దాయం పూర్తయిపోయి 50కో 45కో 40కో 30కో వెళ్ళిపోయారు అనుకోండి, అప్పటి వరకు అతడు చేసిన క్రియల ఫలితాన్ని అతడు ఖచ్చితంగా ఏం చేయాలి? అనుభవించాలి. అర్థమైందా? ఆ ఫలితాన్ని అనుభవించాలి. ఈ విషయం తెలియక మనుషులు దేవుడు శిక్ష విధిస్తాడు, దేవుడు లెక్క అడుగుతాడు, మనం నచ్చినట్టు బతకటానికి ఈ భూమి మీదకు పంపబడలేదు, మనకిష్టం వచ్చినట్టుగా జీవించడానికి ఈ భూమి మీదకు పంపబడలేదు, మనం చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు మనం అనుభవించాలి. భూమి మీద ప్రతి దేశంలో శాసనాలు చేశారు, ప్రతి దేశంలో చట్టాలు చేశారు. ఏ దేశంలో కూడా ఎలా పడితే అలా బ్రతకండి ఏ ప్రభుత్వము చెప్పదు. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకంగా ఏ దేశంలో అయినా సరే ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరైనా బ్రతికితే, చట్ట వ్యతిరేకంగా ఎవరైనా బ్రతికితే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు అమలు చేస్తారు. అందుకే చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, తప్పు చేసిన వారు శిక్షింపబడాలనే నియమం ఉంది. అర్థమవుతుందా? ఈ ప్రపంచ దేశాలన్నిటినీ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలే ఇలాంటి నియమాలు చేసినప్పుడు మరి ప్రభు చెయ్యరా? ప్రభు కూడా అలాంటి నియమాలు చేసే ఉన్నారు. ప్రభు కూడా చెబుతున్నారు, నాయనా మీరు మీ మార్గాన్ని ఎంచుకోండి, మీరు చేస్తున్న క్రియల ఫలితాన్ని మీరు అనుభవించాలి. మీరు వ్యవసాయం చేస్తుంటే ఆ వ్యవసాయంలో ఫలితాన్ని అనుభవిస్తారు, ఇంట్లో కూర్చుంటే
ఏమనుభవిస్తారు? దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. లాభం లేదు మీకు, ఎందుకంటే మీరు ఏ పని చేయట్లేదు, సోమరితనంతో ఇంట్లో కూర్చున్నారు కాబట్టి మీరు ఇక దారిద్ర్యాన్ని అనుభవించాల్సిందే, లేమిని అనుభవించాల్సిందే, లేమిలో బతకాల్సిందే. కానీ మీరు కష్టపడి పని చేసుకుంటే దాని ఫలితాన్ని అనుభవిస్తారు, ఆ కూలి తెచ్చుకుంటారు, ఆ ఫలితం అనుభవిస్తారు. అలాగే క్రియల ఫలితాన్ని మానవుడు అనుభవించి తీరాల్సిందే. చదువుదాం ప్రియులారా, ఎంత మంచి మాటలు రాయబడ్డాయో. తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. నోట్ దిస్ పాయింట్. దుష్కార్యం చేసే ప్రతివాడు వెలుగును ఏం చేస్తాడట? ద్వేషిస్తాడు. ఎందుకంటే వాడు చేసేది దుష్కార్యం కనుక వెలుగు వాడికి నచ్చదు. ఇందుకే వెలుగెవరు అంటే క్రీస్తు. క్రీస్తు అనే వెలుగు ఎవరికి నచ్చట్లేదు అంటే దుష్కార్యము చేసే వాళ్ళకి నచ్చట్లేదు. ఆ పాపపు బ్రతుకులో ఉండిపోదాం అనుకునే వారికి నచ్చట్లేదు. ఆ చీకటిలోనే కాలం గడుపుదాం అనుకునే వారికి నచ్చట్లేదు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు లేక గద్దింపబడకుండునట్లు. పుట్టినోట్లో ఏం రాయబడింది? గద్దింపబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. చూసారా? సిగరెట్ కాల్చే పిల్లాడు ఉంటాడు, తల్లి ముందుకి తండ్రి ముందుకు వచ్చి కాలుస్తాడా? ఎందుకు కాల్చడు? గద్దిస్తారని, కొడతారని, తిడతారని ఎక్కడికో పోయి కాల్చుకుంటాడు. సిగరెట్ నోట్లో పెట్టుకుని స్కూల్కి వెళ్తారా పిల్లలు? వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? టీచరు కొడతారని. అంటే ఇప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే టీచర్ గారు కొడతారు, చూస్తే టీచర్ దెబ్బలు కొడతాడు. కాబట్టి ఇక్కడ ఇతను ఎక్కడ ఉండాలంటే దూరంగా ఉండాలి, స్కూల్కి వెళ్ళకూడదు, టీచర్ కనబడకూడదు. ఇక్కడ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు, అంటే గద్దింపబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగు అనగా వాక్యము, దేవుని మాట. వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమైన వెలుగు, ఆ వెలుగునొద్దకు ఈ దుష్క్రియలు చేయవాడు రాడు. దుష్క్రియలు చేయవాడు వెలుగునొద్దకు ఎందుకు రావట్లేదంటే ఆ వెలుగు అతన్ని గద్దిస్తోంది, ఆ వెలుగు అతన్ని ఖండిస్తోంది, ఆ వెలుగు అతని జీవితాన్ని నిలబెట్టి ప్రశ్నిస్తోంది. ఎస్, ఆ వెలుగు అతని జీవితాన్ని నిలబెట్టి ప్రశ్నిస్తోంది. అలా ప్రశ్నిస్తోంది కనుక నాకు వెలుగొద్దు, నాకు వెలుగొద్దు, నేను చీకట్లోనే ఉంటాను. చూసారా? బట్టలు వేసుకున్నవాడు ప్రజల మధ్యలోనికి వస్తాడు ధైర్యంగా. బట్టలు లేనివాడు ప్రజల మధ్యలోనికి ధైర్యంగా రాగలడా? రాలేడు. ఎందుకు? సిగ్గుపడిపోతాడు. అలాగే దుష్క్రియలు చేయవాడు వెలుగునంతకు రాలేడు. దుష్క్రియలు చేయవాడు వెలుగు దగ్గర నివసించలేడు. అతని క్రియలు వెలుగుతో గద్దింపబడతాయి. వాక్యం అతన్ని గద్దిస్తుంది, వాక్యం అతన్ని ఖండిస్తుంది, వాక్యం అతనికి బుద్ధి చెబుతుంది. కాబట్టి అతను వాక్యం దగ్గర ఉండలేడు, వాక్యాన్ని అంగీకరించలేడు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోలేడు, వాక్యాన్ని స్వీకరించలేడు, వాక్యానుసారంగా జీవించలేడు. కానీ దేవుడు అలాంటి వారిని కూడా ప్రేమించి, నాయనా మీరెందుకు ఇలాంటి ఫలితాన్ని పొందుకోవటానికి వెళ్ళిపోతున్నారు, మీరు మారండి అని పిలుస్తున్నాడు. వాక్యాన్ని ద్వేషించే వాళ్ళను కూడా ప్రభువు ప్రేమతో పిలుస్తున్నాడు. మీరు మార్పు చెందండి, మీ జీవితాలను దిద్దుకోండి, మీ బ్రతుకులను మార్చుకోండి, మీ ఆలోచనలను మార్చుకోండి, వాక్యపు వెలుగులో సంచరించండి. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. వెలుగుమయమైన జీవితం కలిగి వెలుగునొద్దకు వచ్చి నేను దేవుని కుమారుడుగా బ్రతుకుతున్నాను, నేను దెయ్యపు కుమారుడుగా బ్రతకట్లేదు, నేను ఇతరులకు హాని చేసే వ్యక్తిని కాను, ఇతరుల జీవితాలతో ఆటలాడుకునే వ్యక్తిని కాను, ఇతరుల్ని మోసగించేటువంటి వ్యక్తిని కాను, ఈ భూమి మీద నా బ్రతుకు శాశ్వతమైనది కాదు, ఈ చిన్న జీవితాన్ని నేను యథార్థంగా గడపాలనుకుంటున్నాను తప్ప మోసపూరితమైన ఆలోచనలతో, మోసపూరితమైన దృక్పథంతో, నీచమైన ఆలోచన విధానంతో, ఆ రహస్యమైన
పనికి మాలిన ఉద్దేశాలతో నేను బ్రతకాలనుకోవట్లేదు. ఎందుకంటే సత్యవర్తనుడు తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు, వెలుగును ధరించుకుంటాడు, వెలుగులో సంచరిస్తాడు. కానీ చీకటి సంబంధి వెలుగు దగ్గరికి రాడు, వెలుగును స్వీకరించడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడిపోతాయి కనుక చీకట్లోనే ఉంటాడు. దొంగకు చీకటే ఇష్టం, వెలుగు ఇష్టం ఉండదు. లైట్లన్నీ వేసి ఉన్నాయి అనుకోండి, దొంగ రావడానికి ఇష్టపడతాడా? చెప్పండి. అస్సలు ఇష్టపడ్డా. ఎందుకు ఇష్టపడ్డా అంటే లైట్లన్నీ వేసి ఉన్నాయి. ఇప్పుడు తాను వచ్చింది మంచి పని చేయడానికి కాదు, దొంగ పని చేయడానికి. ఈ దొంగ పని లైట్లు ఉండగా చేయటానికి అతనికి కుదరదు. మరి ఎప్పుడు చేయాలి దొంగ పని? చీకట్లోనే చేయాలి. అందుకే దొంగలు చీకటి పడ్డాకనే వస్తారు, చీకటి ఉండప్పుడే వస్తారు. చీకట్లోనే దొంగతనం చేస్తాడు, వెలుగులో చేయడు. వెలుగులో చేస్తే తెలిసిపోతాడు, అదిగో దొంగ ఉన్నాడు అక్కడ అంటారు. దొంగ వచ్చాడని గుర్తుపట్టేస్తారు. అదే చీకటిగా ఉన్న సమయంలో అనుకోండి, దొంగ వచ్చాడని ఎవరు గుర్తుపట్టరు. కాబట్టి దొంగ పని చేయటానికి ఎలాగైతే చీకటి అతనికి అవసరమో, కాబట్టి అతను వెలుగునంతకు రాడు. అలాగే మానవుడు తన దుష్క్రియలలో కాలం గడుపుతున్నప్పుడు, ఆ దుష్క్రియల మీదే మనస్సు నిలిపినప్పుడు, ఆ దుష్క్రియల కొరకే జీవిస్తున్నప్పుడు, అదే నాకు ఇష్టం అన్న భావజాలంలో వెళ్ళిపోయినప్పుడు అతడు వెలుగునంతకు రాడు, వెలుగును ఇష్టపడ్డు, వెలుగును ప్రేమించడు. అందుకే వెలుగును ప్రేమింపక దేన్ని ప్రేమిస్తారట? చీకటినే ప్రేమించిరి. మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమిస్తున్నారట. చీకటిని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. మరి వెలుగును ద్వేషిస్తున్నారు. నాగర్ కర్నూల్లో, తెలంగాణలో అనుకుంటాను, ఈ వీక్లో బైబిళ్ళు కాల్చేశారు. ఈ మధ్య చాలామంది చేస్తున్నటువంటి పని ఏంటంటే బైబిల్స్ కాల్చటం. కొన్ని బైబిల్స్ తెచ్చుకుని కొట్లుగా, లేదా కొనుక్కుని తెచ్చుకుని, లేదా ఎవరైనా పంచినప్పుడు తీసుకుని వాటిని ఒక చోటుకి తీసుకెళ్ళి ఒక గుట్టగా పోగుబెట్టి వాటి మీద పెట్రోల్ పోసి, లేకపోతే కిరసనాయిల్ పోసి, అగ్గిపుల్ల వేసి కాల్చేసి హాయిగా ఆనందంగా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే బైబిల్ కాల్చేస్తే మేమేదో గొప్ప ఘనకార్యం చేశాము అన్నట్టు. వాస్తవానికి బైబిల్ కాలిస్తే పొగొస్తుంది, బూడిద మిగిలితే తప్ప వాళ్ళకి ఏమైనా లాభం వస్తుందా? చెప్పండి, లాభం వస్తుందా? లాభమేమి రాదు. ఇది బైబిల్ అనగానే ఇందులో ప్రింటింగ్ జరగకపోతే బైబిల్ సొసైటీ వారు ప్రింటింగ్ చేస్తారు. ఒకవేళ ప్రింటింగ్ జరగకపోతే మామూలు కాగితాలే కదా, అంతేనా? మామూలు కాగితాలే. ప్రింటింగ్ జరగకపోతే, ప్రింటింగ్ జరిగాక ఈ పుస్తకంలోనికి ఏమొచ్చాయి? దేవుని మాటలు వచ్చాయి. దేవుని మాటలు వచ్చాక ఈ పుస్తకం విలువ పెరిగింది తప్ప, ఒకవేళ ఈ పుస్తకంలో దేవుని మాటలు ప్రింట్ చేయకపోతే ఒక సాధారణమైన తెల్ల కాగితాల పుస్తకం, ఇక్కడ విలువ అందులో ఉన్న మాటకే తప్ప ఆ కాగితానికి కాదు, ఆ కాగితం మీద ఉన్న అట్టముక్కకు కాదు, అందులో ఉన్న మాటకే విలువ. ఇది వాళ్ళకి అర్థం కాక ఏ పుస్తకాన్ని కాల్చినా కాలుతుంది, ఏ పుస్తకం మీద పెట్రోల్ పోసి తగలబెట్టినా తగలబడుతుంది. పుస్తకాన్ని తీసుకెళ్లారు, బైబిల్ తీసుకెళ్లారు, కింద గుట్టగా పోసారు, అలా అందులో దాని మీద పెట్రోల్ పోస్తారు, తగలబెట్టేస్తారు. తగలబెట్టేసి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రోజుతో క్రైస్తవ్యం అంతమైపోయింది అనుకుంటారు. ఈ రోజుతో ఏమైపోయింది? క్రైస్తవ్యం అంతమైపోయింది అనుకుంటారు. అది ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లాడు చీమని చంపేసి ప్రపంచంలో ఉన్న చీమలన్నీ చచ్చిపోయి అనుకున్నాడు అనుకోండి, మీరు నవ్వుతారా నవ్వుకోరా? ఒక చీమని చంపేసి, చిన్నపిల్లాడు ఒక చీమని చంపేసి ప్రపంచంలో ఉన్న చీమలన్నీ చచ్చిపోయాయి మమ్మీ, చీమని చంపేసా ఇంకా ప్రపంచంలో చీమలన్నీ చచ్చిపోయినట్టే అంటే, ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగి చీమల్ని చంపడం సాధ్యమా? ఆ పిల్లాడు అతడి జీవితం అయిపోద్దేమో కానీ అతడి జీవితం పూర్తయిపోయినా కూడా అది సాధ్యం కాదు. పోనీ దేవుడు అతనికి ఒక 500 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా అది సాధ్యం కాదు. పోనీ 1000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా అది సాధ్యం కాదు. ఎందుకంటే చంపేవి చంపుతూ ఉంటాడు, పుట్టేవి పుడతా ఉంటాయి. ఈ ఊరిలో చంపితే ఆ ఊరిలో పుడతాయి, ఆ ఊరిలో చంపాక మళ్ళీ ఈ ఊరిలో పుడతాయి, ఈ దేశంలో చంపితే ఇంకో దేశంలో పుడతాయి. అతనికి 1000 సంవత్సరాలు కాదు కదా,
ఇక ఈ సృష్టి ఉన్నంతకాలం నువ్వు ఉంటావన్నా కూడా చీమల్ని చంపటమే సాధ్యం కానప్పుడు సృష్టికర్త అయిన దేవుని మాటను లేకుండా చేయటం ఎలా సాధ్యం అవుతుంది? కాల్చిన ఆ వ్యక్తి చనిపోతాడు ఏదో ఒక రోజు. ఆ తర్వాత కూడా బైబిల్ గ్రంథం ప్రకటింపబడుతూనే ఉంటుంది. కాల్చిన వ్యక్తి ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో చనిపోతాడు. కానీ బైబిల్ మాత్రం అలాగే ఉంటుంది. వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏమనుకున్నారంటే బైబిల్ని కాల్ చేసి వీడియో తీసుకున్నాం, ఆ వీడియోకి నీకు మహా అయితే కొన్ని లైకులు వస్తాయి, కామెంట్లు వస్తాయి కింద, భలే మంచి పని చేశారని. అంటే అతనికి వాళ్ళ లాంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తారు. ఏమనంటే మంచి పని చేశారా మీరు, భలే కాల్ చేశారు బైబిల్ని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఏ పుస్తకం కాల్చినా అలాగే కాలుతుంది, బైబిలే కాదు. ప్రపంచంలో ఏ పుస్తకాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినా అలాగే మండుతుంది తప్ప వేరేలా ఏం మండదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆ తగలబెట్టిన వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే సాక్షాత్తు ఆ బైబిల్లోని మాటలు, ఆ మాటలకు మూలమైన క్రీస్తు, ఆ మాటలకు మూలమైన క్రీస్తు. ఇదొక సాధారణ పుస్తకం, ఇందులో ఆ మాటలు లేకపోతే, మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఆ మాటలు ఉన్నాయి కాబట్టే పవిత్రత, పరిశుద్ధత. ఆ మాటలే ఇంకా ప్రింట్ చేయబడకపోతే మామూలు వట్టి తెల్ల కాగితాల పుస్తకమే. ప్రింట్ అయ్యింది కాబట్టి, అందులో దేవుని మాటలు ఉన్నాయి కాబట్టి ఆ పుస్తకానికి ఆ విలువ వచ్చింది. ఇక్కడ వాళ్ళకు తెలియని సంగతి ఏంటంటే వాళ్ళు బైబిల్ కాల్చి ఆనందపడిపోతున్నారు, కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ఈ బైబిల్లో ఉన్న మాటలకు మూలమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను కొడుతుంటే, బైబిల్ని చింపుతుంటే కదా, ఆయనే చింపేశారు. ఆయన శరీరాన్ని ఏం చేశారు? ఒక వస్త్రం చింపినట్టుగా చించేశారు. వీళ్ళు బైబిల్ని చించుతున్నారు లేదా బైబిల్ని కాల్చుతున్నారు, ఆయన శరీరమే ఒక వస్త్రం చింపబడినట్టుగా చింపబడింది. నాగటితో భూమిని దున్నితే ఏ విధంగా దున్నబడుతుందో ఆయన శరీరం అలా దున్నబడింది. ఆయన రక్తం నేల మీద ప్రవహిస్తుంటే, ఆయన శరీరం ముక్కముక్కలుగా రాలిపోతుంటే, అంత వేదన సిలువ మీద అనుభవిస్తున్నప్పుడు ఆ కొడుతున్న వాళ్ళను కానీ, ఆ పొడుస్తున్న వాళ్ళను కానీ, ఆ ఉమ్మి వేస్తున్న వాళ్ళను కానీ, ఆ పిడిగుద్దులు గుద్దుతున్న వాళ్ళను కానీ ఎవరిని ఒక్క మాట అనలేదు, తిరిగి కొట్టలేదు, శపించలేదు, చంపలేదు, ప్రేమించాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరని ఆ రోజు నేరుగా ఆయనను కొడుతున్నప్పుడు, నేరుగా ఆయనను హింసిస్తున్నప్పుడు, నేరుగా ఆయనను తిడుతున్నప్పుడు, నేరుగా ఆయన శరీరాన్ని ముక్కముక్కలుగా చీల్చేస్తున్నప్పుడు, చించేస్తున్నప్పుడు, ఆ రోజే ప్రేమించిన ఆ దేవుడు, ఆ రోజే కనికరించిన ఆ దేవుడు, ఆ రోజే క్షమించిన ఆ దేవుడు వాక్యమైన క్రీస్తును కాలిస్తే క్షమించకుండా ఉంటాడా? ఇప్పుడు కూడా క్షమించేశాడు. కానీ క్రైస్తవులుగా మనమే బాధపడిపోయి క్షమించలేకపోతున్నామేమో పరీక్షించుకోండి. దేవుడు క్షమించేశాడు కాబట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు, మళ్ళీ భోజనాలు చేశారు, భార్య బిడ్డలతో సుఖంగా పడుకున్నారు. అవునా కదా? మీరు చెప్పండి. బైబిల్ కాల్ చేశారు, వీడియో తీసుకున్నారు, ఫేస్బుక్లో పెట్టుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారా లేదా? ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ భార్య బిడ్డలతో ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, భోజనం చేశారు, నిద్రపోయారు, హాయిగా జీవితం గడుపుతున్నారు. దేవుడు క్షమించేశాడు. నువ్వు బైబిల్ కాల్ చేసావని నేను చంపాడు ఆయన ఆ టైప్ క్యారెక్టర్ కాదాయింది. నువ్వేదో బైబిల్ చింపేసావని నేను పొడి చేసే క్యారెక్టర్ కాదాయింది. అలాంటి లక్షణాలు ఆయనలో లేవు. అలా రియాక్ట్ అవడాయన. ఒకవేళ అలా రియాక్ట్ అయితే వాళ్ళ పాటికి ఏమై ఉండాలి? చనిపోయి ఉండాలి. నువ్వు బైబిల్లోని మాటల్ని చించి కాల్చినా, కాలితో తొక్కినా, కొంతమంది అయితే కాలుతో తొక్కి మరి వీడియోలు తీసుకుంటున్నారు. ఇవి చూసి చాలామంది మన దేశం ఎట్టిపోతుంది, మన దేశం ఏమైపోయింది, ఎందుకు శిక్ష విధించట్లేదు, ఎందుకు వీళ్ళని అనట్లేదు అంటున్నారు. ఈ ప్రభుత్వాలు అన్నా కూడా ప్రభు అనడు. ప్రభు అసలు పట్టించుకోడు. ఒకవేళ ప్రభుత్వాలు శిక్షించినా, మనం శిక్షించినా, మా మనోభావాలు దెబ్బతిన్నాయని మనం వెళ్ళి కేసులు పెట్టినా ప్రభు మాత్రం ఏమీ అనడు. జాలి పడతాడు. అయ్యో అనుకుంటాడు. జాలి పడతాడు వాళ్ళని చూసి. ఎందుకు జాలి పడతాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఎరిగితే ఇలా చేయరు కదా, అర్థమైతే అలా చేస్తారా? చదివి చించావా? చదివి కాల్చావా? అందులో ఏముందో ఏనాడైనా చదివావా? నూతన నిబంధన ఎప్పుడైనా చదివావా?
నూతన నిబంధన ఏం చెబుతుందో ఎప్పుడైనా చదివావా? అందులో ప్రేమ ఉంది, అందులో నీ రక్షణ ఉంది, అందులో నీకు క్షమాపణ ఉంది, అందులో త్యాగం ఉంది, అందులో నీ జీవితాన్ని ఉద్ధరించాలనే భావన ఉంది తప్ప నిన్ను పాడు చేసే మాటలు అందులో లేవు, నిన్ను నాశనం చేసే మాటలు అందులో లేవు, నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు అందులో లేవు. అంత ప్రేమ ఉంది. కాల్ చేసినా నువ్వు ఇంకా అలాగే ఉన్నావంటే దేవుని ప్రేమ నీకు అర్థం కావాలి. ఆయనను ద్వేషించు వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి కింద, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో అలా హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే పరలోకపు తండ్రి క్యారెక్టర్ ఏంటంటే, పరలోకపు తండ్రి లక్షణం ఏంటంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. చూసారు ఎంత మంచి లక్షణం. గాలి వీస్తోంది, చెడ్డవాని మీద వీస్తుంది, మంచివాని మీద వీస్తుంది. ఉగ్రవాది గాలి పీల్చుకునే ఉగ్రవాదం చేస్తాడు, దొంగ గాలి పీల్చే దొంగతనం చేస్తాడు, మోసగాడు గాలి పీల్చుకునే మోసం చేస్తాడు, నరహంతకుడు గాలి పీల్చుకుంటూనే నరహత్యలు చేస్తాడు. గాలికి మంచి చెడ్డ భేదం లేదు. నీరు మంచి చెడ్డ చూడట్లేదు, మంచివాడి దాహం తీరుస్తుంది, చెడ్డవాడి దాహం తీరుస్తుంది. నీటికి కూడా మంచి చెడ్డ భేదం లేదు. నేను మంచివాని గొంతు మాత్రమే తడుపుతాను, చెడ్డవాని గొంతు తడపను, మంచివాని దాహం మాత్రమే తీరుస్తాను, చెడ్డవాని దాహం తీర్చను అని నీరు అనట్లేదు. గాలికి నీటికి పంచభూతాలకు ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి పండుతుంది, మంచివాని భూమి మాత్రమే పండుతుందా? చెడ్డవాని భూమి పండట్లేదా? లేదు, అందరి భూమి పండుతుంది. భూమి పండుతుంది, అందరూ ఆహారం తింటున్నాం. మంచివాడు తింటున్నాడు, చెడ్డవాడు తింటున్నాడు, గొప్పవాడు తింటున్నాడు, మామూలు వాడు తింటున్నాడు, అందరూ తింటున్నాం. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు బైబిల్ కాల్చిన వాళ్ళు చదివి ఉంటే సరిపోయేదని నేను అనుకుంటున్నా ఒక దైవజనుడిగా. అరే చదివి కాల్చి ఉంటే బాగుండేది, చదివి చించేసి ఉంటే బాగుండేది. కానీ మీరు చదవలేదు. చదివితే కాల్చరు. చదివితే కాలుస్తారా? కాల్చరు. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు కూడా అలా చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తుంది ఏంటి? అన్యజనులు అలా చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు కనుక మీరును ఎలా ఉండేదరు? పరిపూర్ణులుగా ఉండేదరు. ఎంత మంచి మాటలు చూడండి, ఎంత అద్భుతమైన మాటలు. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్పటం కాదు, ఆయన చేసి చూపిస్తున్నాడు. చేసి చంపేసి కొట్టేసి తిట్టేసి నరికేసి క్యారెక్టర్ కాదు ఆయనది. నువ్వు బైబిల్ కాల్ చేసినంత మాత్రాన నీ మీదకేం శాపం రాదు, నీకేం ఆశీర్వాదము రాదు. నీ పరలోకపు జీవితాన్ని చేజేతులారా నువ్వే ఏం చేసుకున్నావు? పాడు చేసుకున్నావు. వరద వస్తుంది, మునిగి చచ్చిపోతావు కనుక ఈ ఓడలోనికి వెళ్ళని నీకు ఓడో లేదా పడవో ఇస్తే దాన్ని ముక్కలుగా నరికేసి పెట్రోల్ పోసి కాల్చేసావు. గొడ్డలతో దాన్ని ముక్క చెక్కలు చేసేసి పెట్రోల్ పోసి కాల్చేసావు. ఇప్పుడు వరద వచ్చింది, మునిగిపోయావు, చచ్చిపోయావు. ఇది దేవుని ఉగ్రత లేకపోతే నీకు నువ్వే వేసుకున్న శిక్ష కదా? అలాగే బైబిల్ గ్రంథాన్ని కాల్ చేశానని ఆనందపడుతున్నావు. బైబిల్ గ్రంథాన్ని కాల్ చేసి ఆనందపడుతున్నావు సహోదరుడా, ఓ సహోదరుడా. బైబిల్ గ్రంథాన్ని కాల్ చేశానని ఆనందపడుతున్నావే. బైబిల్ గ్రంథాన్ని కాల్ చేయడం ద్వారా నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదిగా మారిపోయావు. సువార్తను వ్యతిరేకించడం ద్వారా నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అయ్యావు. ఏదో ఒక రోజు మరణం నిన్ను ఆహ్వానిస్తుంది. నీ బ్రతుకు ముగించుకుని ఎంత చెడ్డగా బ్రతికావు. ఇదా నీ సంస్కారం? ఎందరో నమ్ముతున్నటువంటి ఒక పవిత్ర గ్రంథాన్ని, ఎందరో విశ్వసిస్తున్నటువంటి ఒక దివ్య గ్రంథాన్ని, పోనీ కొందరు కాదే ప్రపంచమంతా, ప్రపంచంలో అనేకులు నమ్ముతున్నటువంటి దివ్య గ్రంథాన్ని ఊరకనే ఇంత మంచిగా చెబుతున్నా నమ్మక కాల్చేశావు అంటే అదా నీ సంస్కారం? అదా నువ్వు నేర్చుకున్న సంస్కారం? అదా నీ ధర్మం నీకు నేర్పిన సంస్కారం అని వాళ్ళ సంస్కారాన్ని వాళ్ళే ప్రశ్నించుకోవాలి. మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
మనం ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పవిత్ర బైబిల్ గ్రంథాన్ని కాల్చేశావు అంటే నువ్వు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించావు, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అయ్యావు. అంత మాత్రాన నిన్ను శిక్షిస్తాడు అనుకుంటున్నావేమో దేవుడు. శిక్షించడు. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, మీరు చక్కగా భోజనం చేస్తారు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. ఇది దేవుని యొక్క లక్షణం. ఇది దేవుని అమూల్యమైన లక్షణం, అపూర్వమైన దేవుని దైవ లక్షణం. ఇది దైవ లక్షణం. లవ్. గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు అంటే తన మాటల్ని కాల్చేస్తున్న వాళ్ళ మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు, గాలిని పంపిస్తున్నాడు, వాళ్ళకు కూడా ఆహారం పెడుతున్నాడు, వాళ్ళ మార్పు కోసం కూడా దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ లవ్. ఎంత గొప్ప ప్రేమ, ఎంత దివ్యమైన ప్రేమ, ఎంత వెలకట్టలేని ప్రేమ, ఎంత వర్ణింప సఖ్యము కాని ప్రేమ. అంత ప్రేమను తృణీకరిస్తున్నారు. సముద్రం కంటే గొప్పదైన ప్రేమ, ఆకాశ మహాకాశముల కంటే గొప్పదైన ప్రేమ. అంత ప్రేమిస్తున్నాడు మానవాళిని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాటలో వ్రాయబడిన పరమార్థం ప్రియులారు ఇదంతా. నువ్వు చీకటినే ప్రేమిస్తున్నా, వెలుగునంతకు రాకపోయినా, వెలుగు మీద తిరుగుబాటు చేస్తున్నా, ఇంకా 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 నీ మీద దీర్ఘశాంతమే చూపిస్తూ నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ దివ్యమైన ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, ఎప్పటికీ నీ మార్పు కొరకు ఎదురు చూస్తున్న ప్రేమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవా, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా. మీ పిల్లల్ని ఇంకను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి ప్రభువా. మీ ప్రేమను అర్థం చేసుకోగలిగే శక్తిని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ లోకం అశాశ్వతమని, ఈ లోకపు నటన గతించుచున్నదని ప్రతి ఒక్కరు గుర్తించినట్లు సహాయం చేయండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు ముగింపు దినం మాకు నేర్పించండి తండ్రి. పిల్లలందరినీ క్షేమంగా ఆరోగ్యవంతులకు ఇక్కడి వరకు నడిపించండి, వారి గృహాలకు క్షేమంగా చేర్చండి. కష్టపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.